అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మా. అమ్మ, విశేషంగా మనం చాలా పూజలు చేస్తాం. మన తెలుగింటి వారంటేనే పూజలు వ్రతాలు చేస్తూనే ఉంటారు. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా ఎక్కడ ఒక చిన్న మెలిక అనేది ఉంటుంది. డౌట్, ఇది చేయొచ్చా చేయకూడదా, చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుందని. ముఖ్యంగా ఏదైనా వ్రతాలు చేసేటప్పుడు, పూజలు చేసేటప్పుడు కలశం అనేది పెట్టుకుంటాం మనం. అది ఎన్ని రోజులు పెట్టొచ్చు అంటారు? వ్రతాలు అయితే ఒక 9 రోజులని ఒక దీక్షగా ఇన్ని రోజులు చేసుకుంటాం. ఒకవేళ పూజలాగా అనుకుంటే ఆ నెక్స్ట్ డే తీయాలా, ఆ కొబ్బరికాయ మనం ఏం చేయాలి, ఆ నీటిని ఏం చేయాలని చాలా ఉంటాయి, చాలా సందేహాలు. ఒక్కసారి వాటి గురించి. తప్పకుండా. కలశం పెట్టుకోవడం అనేది కొంతమంది ఇళ్లలో ఉంటుంది, కొంతమంది ఇళ్లలో ఉండదు. ఉన్న వాళ్ళే వాటిని ఏం చేయాలి అనేది సమస్య. పెట్టుకుని వాళ్ళకి అసలు ఏం చేయాలనే సమస్య. ఒకవేళ పెట్టుకుని వాళ్ళు ఉంటే పెట్టుకోవచ్చమ్మా? పెట్టుకోవచ్చా అంటే ఇప్పుడు దానివల్ల ఏదైనా వాళ్ళ ఇంట్లో ఎందుకు పెట్టుకోవద్దు అంటున్నారు అనేది వాళ్ళ పురోహితుల్ని కానీ, ఇంట్లో పెద్దలు ఉంటారు కదా, వాళ్ళని కానీ కనుక్కొని సంప్రదించి పెట్టుకుంటే తప్పులేదు. సంప్రదించి పెట్టుకుంటే తప్పులేదు. ఇప్పుడు మా భట్టిప్రోలు ఇంట్లో మాకు సత్యనారాయణ వ్రతం ఆచారం లేదు. సత్యనారాయణ వ్రతం అనేది ఎవరైనా చాలా సాధారణంగా చేసేసుకునేటటువంటి వ్రతం. ఇప్పుడు మేము అన్నవరం లాంటి గుడులకు వెళ్ళినా, నైమిసారణ్యం వెళ్ళినా, అక్కడే కదా సత్యనారాయణ వ్రతం కథ పుట్టింది. అక్కడికి వెళ్ళినా అక్కడ మేము వ్రతం చెయ్యం. అంటే మామూలుగా ఆలయంలో దేవుడిని దర్శించుకుని హుండీలో డబ్బులు వేసి దండం పెట్టి వచ్చేస్తాం. అంతేకాని వ్రతంలాగా చేయం. తోరం కట్టుకుని వ్రతంలాగా చేయం. కారణం ఏంటి? మా అత్తగారికి వాళ్ళ అత్తగారు చెప్పారు, నాకు మా అత్తగారు చెప్పారు, నేను మా కోడళ్ళకి చెప్పాను. అంటే ఇలా వస్తుంది. సత్యనారాయణ వ్రతం చేస్తే ఎప్పుడో ఏదో ఇబ్బంది జరిగింది ఇంట్లో. ఇబ్బంది జరిగిన దగ్గర నుంచి ఏ నిజం మనం సత్యనారాయణ వ్రతాలు చేసుకోవద్దు అనుకున్నారట, మానేశారు. సత్యనారాయణ వ్రతాలు నిశ్చితార్థాలు మా బట్టిప్రోలు ఫ్యామిలీలో లేవు. ఇప్పుడు మళ్ళీ మోడర్న్గా చేసేవాళ్ళు చేసుకుంటున్నారు, వేరే విషయం. అంటే ప్రతిదీ మారుతూనే ఉంటాయి కదా, తరతరాలుగా అన్ని ఆచారాలు. అందుకనే ఇప్పుడు ఇలా మారేటప్పుడు నేనైతే మా వాళ్ళని మా పిల్లల్ని చేసుకోవద్దు అని చెప్పాను. భట్టిప్రోలు ఉన్నవాళ్ళు, కౌండిన్యస్ గోత్రంతో భట్టిప్రోలు ఇంటి పేరుతో ఉన్నవాళ్ళు మనం చేసుకోవద్దు అని చెప్పాను. అలాగే ఇప్పుడు మా అత్తగారు మా అత్తగారికి చెప్తే, మా అత్తగారు నాకు చెప్తే, నేను మా కోడళ్ళకి చెప్తే ఈ 4వ తరం జరుగుతోంది కదా. ఇవి ఎందుకు వద్దన్నారు అనేది తెలుసుకోవాలి. దగ్గరలో ఉంటే తెలుసుకోగలుగుతాం. ఇంకా ఎప్పుడో పాత తరాలు అయితే తెలుసుకొని కూడా తెలుసుకోలేం, అవునా? అవన్నీ తెలుసుకుని ఆ నష్టం మళ్ళీ మనం అవసరమా? చేసుకోకపోతే ఏమైంది, ఇంకో పూజ చేసుకోవచ్చుగా. అది ఎప్పుడైతే మేము చేసుకోమో దానికి బదులుగా వెంకటేశ్వర దీపారాధన చేసుకుంటాం. ఇంకోటి చేసుకుంటున్నాం కదా. ఎప్పుడైతే అందరూ ఏదైనా ఒక శుభకార్యం తర్వాత సత్యనారాయణ వ్రతం చేసుకుంటే మేము ఆ శుభకార్యంతో పాటుగా వెంకటేశ్వర దీపారాధన చేసుకుంటాం. అక్కడికి ఇది విష్ణు ఆరాధనే, అది అంతే కదా. ఏదైనా కూడా దైవారాధనే, అది చేసుకుంటాం. కనుక మాకు ఇలా ఏదైనా ఉంటే కలశం పెట్టొద్దు అన్నారంటే ఎందుకు, ఎవరు పెట్టొద్దు అన్నారనేది కొంచెం తెలుసుకోండి. అది మనకి ఇప్పుడు పర్వాలేదు చేసుకోవచ్చు అని అనిపిస్తే చేసుకోండి, లేదు వదిలేద్దాం అంటే ఇప్పుడు ఆ ఇబ్బంది ఏదో అక్కడ కలిగిందని నాకు ఆ ఇబ్బంది మళ్ళీ మనకు అవసరమా? పొరపాటున కలిగితే ఏం చేస్తాం అని ఒకటి ఆలోచించుకోవాలి కదా. అందుకని అంతకంటే ఏం లేదు. అలాగా లేకపోతే పురోహితుడు ఉంటాడు కదా, మనకి హితం కూర్చేవాడు పురోహితుడు, పురానికే హితం కూర్చేవాడు పురోహితుడు. కనుక మన ఇంటి పురోహితుడు ఎవరో ఉన్నారుగా. ఈ మైగ్రేషన్స్ వల్ల ఈ మధ్య ఇంటి పురోహితులు కూడా ఉండట్లేదమ్మా. మైగ్రేషన్స్ వల్ల అంటే పల్లెల నుంచి పట్టణాలకి, పట్టణాల నుంచి నగరాలకి, నగరాల నుంచి విదేశాలకి వెళ్ళిపోతున్నారు కదా అందరూ. కనుక మనకి తెలిసిన పురోహితులు ఎవరైనా ఉంటే వాళ్ళకి సందర్భం చెప్పి ఏం చేయాలి అని అడిగితే వాళ్ళు ఏదో గైడెన్స్ ఇస్తారు. కనుక అందరికీ కలిపి కామన్గా ఒకటే ఉపాయం నేను చెప్పలేను, ఎందుకంటే ఇంటింటికి మార్పు ఉంటుంది. లేదు కలశం పెట్టుకునే పద్ధతి ఉంది, కలశం పెట్టుకుంటారు. చక్కగా కలశం పెట్టుకోవాలంటే ఏం చేస్తాం, ఒక రాగి పాత్ర కానీ ఇత్తడి పాత్ర కానీ పెట్టుకుని, స్త్రీలు పెట్టుకోవటం పద్ధతి కాదమ్మా. పెట్టుకుని, ఎందుకంటే స్త్రీలు అంటే ఇనుము అంటే మళ్ళీ శని అటు వెళ్ళిపోతుంది. పంచలోహ పాత్ర ఇలాంటివి ఉన్నాయి కదా, ఈ వీటిలతో చేసి పెట్టుకుని దాని మీద పంచపల్లవాలతో ఆకులతో చక్కగా, ఇప్పుడు తమలపాకులు మామిడాకులు పెట్టేస్తున్నారు. పంచపల్లవాలంటే మర్రి, జువ్వి, రావి ఇలాంటివి పెట్టాలన్నమాట. అశోకము అవి తెచ్చి అవి పెట్టాలి. ఆ పల్లవాలు పెట్టి చక్కగా, పల్లవాలంటే లేత చిగుళ్ళు, ముదిరిపోయిన ఆకులు కావు, ఎండిపోయి విరిగిపోయే ఆకులు కావు, అలాంటి లేత పల్లవాలు పెట్టి దాని మీద కొబ్బరికాయ పెట్టి, ఈ లోపల గంగాజలం, అంటే ఏ నీరైనా మనం గంగగానే భావించి పోస్తాం, గంగ నుంచి వెళ్ళి వచ్చే గంగాజలం అని కాదు ఉద్దేశం. ఇంట్లో గంగాజలం ఉంటే అది కూడా చుక్కేయండి, అంతే కదా. వేసి దాంట్లో సుగంధ ద్రవ్యాలు వేయాలి. యాలకులు, లవంగాలు, పచ్చకర్పూరం ఇలాంటివి ఉంటాయి కదా మన దగ్గర, జాజి పువ్వు, జాజికాయ, ఇలాంటి సుగంధ ద్రవ్యాలు దేవుడికి చేసేవి. గంధం లాంటిది ఉంటే కొంచెం గంధం మంచిది. ఇవన్నీ మళ్ళీ కెమికల్వి నకిలీవి కాదు. అవి వేసి దాన్ని
ఆ లోపల ఆ ద్రవ్యం లోపల వేస్తాం ఆ సుగంధం. దాని మీద దానిని ఇలా కలుపుతూ ప్రవహించే చోట నదీ దేవతలన్నీ వచ్చేస్తాయి. గంగే యమునే చైవ గోదావరి సరస్వతి అని అవన్నీ చెప్పుకుంటాం కదా, అవన్నీ వచ్చేస్తాయి. వచ్చాక దాని మీద ఈ కలశానికి ఒక పూజ ఉంటుంది. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితహం అని ఈ ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకం చెప్పుకుంటూ కలశం ముఖంలో త్రిమూర్తులని మొత్తం మీద కలశానికి ఆవాహన చేసి అక్కడ దాన్ని ఆ కలశంలో కొబ్బరికాయ పెట్టి పైన ఆ కొబ్బరికాయకి చక్కగా పసుపు పూసి, మంగళకరం అనుకుంటున్నాం కదా, పసుపు పూసి దానికి ఒక కళ్యాణం బొట్టో స్వస్తికమో ఏదో ఒక కుంకుమ బొట్టు కూడా పెట్టి దానికి పుష్పం పెట్టి ఇంకా వీలైతే దానికి నగలు కూడా వేసి ఆభరణాలు. అదే దేవుడిగా, ఇంకా వేరే మూర్తి లేదు. ఎందుకంటే మనకి నిరాకార పూజ ఎక్కువ. అసలు ఇది కూడా సాకారం కిందే లెక్క. కలశం కనిపిస్తుందిగా, ఏమీ లేని దాన్ని చేయాలి మనం. కనుక దేవుడిని మనము మన కళ్ళు ముక్కు చేతులు చెవులు ఉన్నాయని చెప్పి దేవుడికి కూడా అవన్నీ ఆపాదించుకుని మనం పెట్టాం అక్కడ విగ్రహాన్ని. ఇప్పుడు కలశానికి కూడా మనం ఇగో ఇక్కడ ఇక్కడ విష్ణువు, ఇక్కడ శంకరుడు, ఇక్కడ బ్రహ్మ, ఇక్కడ మాతృగణాలు అని చెప్పుకుంటూ ఈ కలశానికి ఆ పూజ వాళ్ళందరినీ ఆవహింప చేసుకుని అక్కడి నుంచి పూజ చేస్తున్నాం మనం. చేసి ఈ కలశానికి పూజ చేసిన తర్వాత పూజ అంతా అయిపోయాక ఒకరోజు పూజ అయితే ఆ రోజు సాయంత్రం ఉద్వాసం చెప్తారు. సాయంత్రం సాధారణంగా ఆ రోజుగా తీసేయచ్చు. ఉద్వాసన చెప్పాక అక్కడ లేదు, తీసేసుకోవటమే. లేదు 9 రోజులు ఇలా కొన్ని రోజులు పాటు చేసే ఉంటాయి కదా, 3 రోజులు 9 రోజులు ఇలా కొన్ని కార్యక్రమాలకి ఎక్కువ రోజులు, అన్ని రోజులు అది అలాగే ఉంటుంది. అలాగే మనం దానికి పూజ చేస్తూ ఉంటాం. చివరి రోజున ఏ రోజైతే ఉద్వాసన చెప్పేస్తాము, ఉద్వాసన అంటే ఏంటంటే అక్కడ ఉద్వాహయామి అని చెప్పేస్తాము. నేను ఎత్తేస్తున్నాను ఆయన, ఇక్కడ ఈ దేవుడు ఇదంతా ఈ ఏర్పాటంతా తీసేస్తున్నాను అని చెప్పుకోవటం. దేవుడికి చెప్పుకుని మళ్ళీ రండి అని చెప్పుకోవటం. మళ్ళీ సంవత్సరం వస్తే మళ్ళీ సంవత్సరం ఇదే పని చేస్తాం. తీసాక ఇప్పుడు ఈ కలశం తీస్తాం. ఆకులన్నీ ఉన్నాయి కదా, ఈ ఆకులన్నీ బయోడిగ్రేడబుల్ మొక్కల్లో వేసేయచ్చు, ఎరువైపోతుంది. ఆ పువ్వులు ఆకులు ఏమున్నాయో ఆభరణాలు ఏవైతే సమర్పించామో అవి తీసుకుని మనం వేసుకోవచ్చు. లేకపోతే దేవుడి ఆభరణాలు కనుక పక్కన విడిగా దాచి మళ్ళీ దేవుడికే పెట్టుకోవచ్చు. మళ్ళీ శుభ్రం చేసి, అంటే ఏవో పడుతూ ఉంటాయి కదా మీద, మళ్ళీ శుభ్రం చేసి చక్కగా తుడిచి ఆరబెట్టి మళ్ళీ దేవుడికే పెట్టుకోవచ్చు. అది కాక మనం ధరించిన ఆభరణాలు దానికి వేయకూడదమ్మా. మనం ధరించిన ఆభరణాలు వేస్తే చక్కగా వీటికి పాలతో శుద్ధి చేసి, ఇప్పుడు ఇది వేసాను దేవుడికి, ఇప్పుడు నేను వేసుకున్నాక మళ్ళీ దేవుడికి వేయాలంటే దీన్ని మళ్ళీ నేను శుద్ధి చేయాలి. చక్కగా పాలతో శుద్ధి చేసి మళ్ళీ నీళ్లతో శుద్ధి చేసి దాన్ని చక్కగా తుడిచి అప్పుడు అలంకరించవచ్చు. ఎందుకంటే దోషం పోయింది. అటువంటి ఆ కలశ జలాన్ని లోపల కొంతమంది ఎక్కువ నీళ్ళు పోస్తారు, కొంతమంది తక్కువ నీళ్ళు పోస్తారు. తీర్థంగా తీసుకోవచ్చు ఒకటి. రెండోది సంప్రోక్షణం చేసుకోవచ్చు. ఇల్లు శుద్ధి చేయటానికి వాడచ్చు. ఎస్, దాంట్లో ఒక తమలపాకు కానీ మామిడి మండ కానీ వేసి ఇల్లు శుద్ధి చేస్తాం కదా, సంప్రోక్షణకి, ఇంటి సంప్రోక్షణకి వాడచ్చు, తీర్థానికి వాడచ్చు, వాటిని స్నానానికి వాడచ్చు. అంటే కొన్ని బకెట్లో కలుపుకొని మరి అలాంటి స్నానాలే కదా అందరూ యజ్ఞాలు యాగాలు అయ్యాక కలశ జలాలతోనే కదా స్నానాలు చేస్తారు వాళ్ళు. అవబృత స్నానాలు అంటారు. స్నానాలు చేయొచ్చు. అంటే ఎవరు చేస్తున్నారో వారు, చేసిన వారు అంటే వారి కుటుంబం అంతా కూడా చేయొచ్చు. అంటే దానికి అంత పవిత్రత ఉంది. ఆ లోపల ఉన్న ఈ పచ్చకర్పూరం ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, యాలకులు, లవంగాలు, జాజికాయ, జాపత్రి ఏవైతే వేసామో సుగంధ ద్రవ్యాలు అవన్నీ చక్కగా తాంబూలంతో పాటు మనం తినొచ్చు. చక్కగా తినొచ్చు, ప్రసాదం అది. అర్థమైందా? అంతేకాకుండా ఆ మీద కొబ్బరికాయ ఉంది కదా కట్టాం, ఆ కొబ్బరికాయని పగలకొట్టి ఆ కొబ్బరి నీళ్లు కూడా తీర్థమే. ఈ కొబ్బరికాయతో ఏదైనా మధుర పదార్థం చేసి, ప్రసాదం కదా, దాంతో కారం చేయొద్దు. మళ్ళీ కారంగా ప్రసాదం అనేసరికి మనం అంత కారాలు ఇష్టపడం, స్వీటే చేస్తాం. చక్కగా ఏదైనా కొబ్బరి లౌస్ లాగా చేయొచ్చు, కొబ్బరి హల్వా లాగా చేసుకోవచ్చు, కొబ్బరి పాయసం చేసుకోవచ్చు, ఏదైనా కొబ్బరితో చేసేటటువంటి స్వీట్ ఏదైనా సరే, బర్ఫీ చేసుకోవచ్చు. చేసి అది అందరూ తింటాం. పారేయకూడదు. కొబ్బరికాయ కొట్టాలి. ఆ కొబ్బరి నీరు వంటలో వాడుకోండి, లేకపోతే విడిగా తీర్థంలాగా తాగండి, చేయొచ్చు కదా. ఎన్ని వస్తాయి, ఇన్నే కదా నీళ్ళు వస్తాయి కొబ్బరికాయకి. కనుక అటువంటిది అది దేవుడి ప్రసాదం. ఆ పూజ చేసినటువంటి ప్రసాదం దీంతో పరిపూర్ణం అవుతుంది. అక్కడ నైవేద్యం పెట్టమని తిన్నాం ఎలాగూ, వాళ్ళని ఆవాహన చేశాను దాంట్లోకి. మరి అది వాళ్ళే వచ్చి ఉన్నారు దాంట్లో అనుకుంటే అది మాత్రం ఎంత గొప్ప. ఇప్పుడు కూడా కొన్ని నదులు, నైమిసారణ్యంలో చక్రతీర్థం ఉంది. సకల దేవతలు అక్కడ ఎప్పుడు వచ్చి అక్కడ ఉన్నారు అని చెప్పి దానికి వరం. ఆ నదికి, ఆ చక్రతీర్థంలో అది ఒక చిన్న లేక్ లాంటిది, లేక్ కూడా కాదు, సరస్సు, ఒక తటాకం, బావి అనుకోపోని
రౌండ్గా సర్క్యులర్గా ఉంటుంది, చక్రంగా ఉంటుంది. ఆ నీళ్లు ఆ పురాతన విశేషం ఏమిటో మరి, ఇప్పటికే నీళ్లు తిరుగుతూనే ఉంటాయి, రౌండ్ గా. నీళ్లు తిరిగేస్తూ ఉంటాయి. మన నీళ్ళలో ఉంచగానే మనం కూడా తిరిగిపోతాం. అటువంటి జలం అది. అక్కడ సకల దేవతలు ఎప్పుడు నిత్యం అక్కడ ఉంటారట దాంట్లో. వాళ్ళతో పాటు మనం స్నానం చేస్తున్నాం. పుష్కరాలప్పుడు అందుకే కదా వెళ్ళి స్నానం చేస్తున్నాం. అటువంటి జలం అనమాట అది. ఆ జలంతో మనం స్నానం చేయొచ్చు, తీర్థం తీసుకోవచ్చు, ఇంట్లో సంప్రోక్షణ చేయొచ్చు, మీ ఇష్టం. వాట్ నాట్, శుభంగా ఏదన్నా చేసుకోవచ్చు. ఆ కొబ్బరికాయతో చక్కటి మధుర పదార్థం చేసుకుని అందరూ తినండి, పారేయకండి. పక్క వాళ్ళకు కూడా పెట్టచ్చు. అంటే దాని మీద గౌరవం ఉన్న వాళ్ళకి. గౌరవం లేని వాళ్ళకి పెడితే దాని అమర్యాద చేసినట్టే. నాకు వద్దు అనే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాడు వద్దు. చక్కగా దాని మీద మర్యాద. ఇప్పుడు నీకు మా ఇంట్లో నేను చేశాను, నీకు ఆ దేవుడు అంటే మర్యాద ఉన్నది, గౌరవం, భక్తి ఉంది, నీకు ఇస్తా, తప్పలేదు. భక్తులందరూ తినచ్చు. అది చెయ్యాలి. అది కొబ్బరికాయ కానీ ఏది పెట్టినా చక్కగా ఈ రకంగా చేసి. కొంతమంది ఏం చేస్తారంటే పూర్తిగా ఎండిపోయిన కొబ్బరికాయ తెచ్చి పెడతారు. అవును, పూర్తిగా ఎండిపోయింది అంటే పచ్చి కాదు, లోపల నీళ్లు ఉండవు, కురుడి లాంటివి తెచ్చి పెడతారా. దానికోసం అలాంటివి అని అడిగితే బజార్ షాపుల్లో ఇస్తారు మనకి. అలా అప్పుడు ఆ కొబ్బరికాయ పెట్టి అది ఎప్పుడు అంటే ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. దేవుడి మందిరంలో పెట్టేసుకుంటారు. అలా కూడా ఉంటాయి. కొన్ని చెట్లు కూడా వస్తుంటాయమ్మా చెట్లు వస్తే అది ఇంకా మలుకున్నట్టు దాంట్లో. చెట్లు వస్తే పాతి పెట్టేసుకోవటమే ఇంట్లో. చక్కగా మన ఇంట్లో చోట్లేకపోతే ఇప్పుడు అపార్ట్మెంట్లో నేను నా బాల్కనీలో కొబ్బరి మొక్క వేయలేను కదా, కనుక దాన్ని తీసుకుపోయి ఎక్కడైనా దేవాలయంలో ఇస్తే అక్కడ వేసేస్తారు. లేకపోతే మన ఇంకెవరికైనా వాళ్ళ నేల మీద ఉండే వేసుకునే అవకాశం, లేకపోతే మన అపార్ట్మెంట్లోనే కింద గ్రౌండ్ ఉంటుందిగా, భూమి లేదే ఏమీ లేదుగా, కనుక అక్కడ పెట్టేసుకోవచ్చు. అమ్మ, మాకున్న ఎన్నో సందేహాలను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు అమ్మా. నమస్కారం అమ్మా.